చిల్డ్రన్? చిల్డ్రన్ పిల్లలు ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా కృత్యం పేరు జాతీయ నాయకులను గౌరవించడం, జాతి గౌరవాన్ని పెంపొందించే. ఓకేనా పిల్లలు? చెప్పాలి అందరూ. అంటే ఏమి? మన జాతీయ నాయకులు ఎవరు? ఎవరు బంగారు? ఎవరు మన జాతీయ నాయకులు? చెప్పాలా? ఎవరు నాన్న? ఇప్పుడే చెప్పాను కదా, చెప్పండి. వెరీ గుడ్. ఎవరు? అంతేనా? జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు కదా. అలాగే పిల్లలు, మన దేశంలో, మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా? అందులో మన కట్టు బొట్లు, మనం తినే ఆహారము, మనం ధరించే దుస్తులు చాలా రకరకాలుగా ఉంటాయి, విభిన్న రకాలుగా ఉంటాయి. ఓకేనా? అవునా కాదా? తర్వాత వచ్చి పిల్లలు ఒకసారి చూడండి, మనకు భారతదేశంలో పంజాబ్ ఉంది కదా. పంజాబ్ లో వాళ్ళు తినే ఆహారం ఏంటన్నా? వెరీ గుడ్. ఏం తింటారు వాళ్ళు ఎక్కువగా? చపాతీలు. మనం ఏమి ఎక్కువగా తింటాము? వెరీ గుడ్. అలాగే మన భారతదేశంలో బిర్యానీకి ఫేమస్ ఎక్కడ? ఎక్కడ? పలమనేరు కాదు. ఎక్కడ మన బిర్యానీ ఎక్కడనా? వెరీ గుడ్. హైదరాబాద్ లో. వెరీ గుడ్. మన భోజనము మనకు భారతదేశంలో ఎక్కువగా బాగా మంచి భోజనము ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ లోనే. ఓకేనా? అలాగే భరతనాట్యము ఎక్కడ ఫేమస్? మన ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. ఇప్పుడు పంజాబ్ లో వాళ్ళు దుస్తులు ధరించేది మనలా కాదు. వాళ్ళు పొడుగ్గా ప్యాంట్లు పెద్దగా ఉంటాయి. వాళ్ళు చుప్పాలు పైనుంచి కింద వరకు వేసుకుంటారు. తలకు వాళ్ళు పాగా కట్టుకుంటారు. చిన్నపిల్లలు కూడా అంతే. స్కూల్కి పోతే కూడా వాళ్ళు చిన్నగా, వాళ్ళు సింగిల్ వాళ్ళు. ఓకేనా? ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా వస్త్రాధరణ, మహిళలైతే చీరలు బాగా కట్టుకుంటారు. ఓకేనా? పురుషులైతే ఎక్కువగా పంచెలు, షర్ట్లు, తెల్ల పంచెలు. మీరు ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు లీలాస్ మీ నాన్న పంచి షర్ట్లు వేసుకొని వస్తాడా లేదా? అమ్మ బాగా చీర కట్టుకొని వస్తుందా రాదా? చెప్పాలమ్మా. అది చెప్పాలి కదా. కొన్ని చోట్లయితే పంజాబ్లో మహిళలు ఎక్కువగా పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటారు. ఎక్కువగా పంజాబ్ డ్రెస్సులు, వాళ్ళు ఎక్కువ చీరలు కట్టరు. ఓకేనా? మన భారతదేశంలో ఎక్కువగా మహిళలు చీరలు కట్టుకుంటారు. ఆ విషయం తెలుసుకోవాలి మీకు. ఓకేనా పిల్లలు? అలాగే మనకి పండుగలు కూడా రకరకాల పండుగలు ఉన్నాయి. మన భారతదేశంలో విభిన్న రకాల జాతులు, కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి. మన భారతదేశంలో హిందువులు, మనం అందరూ ఎవరు? మనము చెప్పాలి. మనం ఎవరు? మనము హిందువులు. అలాగే బాపు చూపన్నారు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ మన ఊర్లో ఉన్నారా? ఎవరో ముస్లిమ్స్ ఉన్నారు కదా. వాళ్ళ భాష కూడా వేరేగా ఉంటుంది కదా. మనమైతే తెలుగులో మాట్లాడతాం. ముస్లిమ్స్ భాష వేరేగా ఉంటుంది. ఇప్పుడు నీలాష్ని నీ పేరేమి మనం తెలుగులో అడిగేదానికి ముస్లిమ్స్ హిందీలో ఏమంటాము? తుమారా నామ్ క్యా అంటాం. తుమారా నామ్ క్యా అంటే ఏమి? నీ పేరు ఏమి అని. ఇప్పుడు తమిళనాడు ఉన్నారు, వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. ఇప్పుడు మనం తెలుగులో నీలాష్ని నీ పేరే ఏమి అంటాము. హిందీ వాళ్ళు తుమారా నామ్ క్యా అంటారు. తమిళలో ఉన్ పేరెన్నా అని అంటారు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు. ఇంగ్లీష్ అనుకో, ఇంగ్లీష్ కూడా ఎక్కువ మంది మన భారతదేశంలో ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. ఏమంటాము? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమి. కన్నడ ఉంది. కన్నడ వాళ్ళు ఏమంటారు? ನಿಮ್ಮ ಹೆಸರೇನು అంటారు. ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು అంటే ఏమి? నీ పేరు ఏమి అని అంటారు. ఓకేనా? ఈ విధంగా అన్ని రకాల భాషలు, అన్ని రకాల సంస్కృతి సాంప్రదాయాలకు మన భారతదేశము పెట్టిన పేరు. ఓకేనా పవర్? అలాగే మనం కూడా జెండా పండుగలప్పుడు మనం జెండా పండుగ చేసుకుంటామా లేదా గమ్యశ్రీ? ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవాన్ని, అలాగే గణతంత్ర దినోత్సవాన్ని మనము మన అంగన్వాడీ స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, కాలేజీల్లో, హై స్కూల్లో చెప్పండి జరుపుకుంటారా లేదా? ఎలిమెంటరీ స్కూల్లో కదా. ఆ రోజు మనము ఇక్కడ ఏ ఫోటోలు పెడతాము? ఏ దేశ నాయకుల ఫోటోలు పెడతాం పవర్? చెప్పండి. అక్కడ ఎవరు ఉండేది? ఎవరైనా? అదే దేశ నాయకులు. ఆయన పేరేం పగలరు? మహాత్మా
కొట్టి పూలు వేసి సాంబ్రాణి గడ్డలు అంటించి కర్పూరం వెలిగించి అందరూ మన స్కూల్లో మీ అమ్మ వాళ్ళు అందరూ వస్తారు, మన స్కూల్లో మనం అందరూ కలిసి మనము ఆ రోజు పూజ చేసి జెండాలంతా పట్టుకొని మనం ఆ రోజు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి పాటలు పాడి డ్యాన్సులు వేసుకొని హ్యాపీగా ఉండమా? ఎందుకు హ్యాపీగా ఉంటాం? ఆ రోజు మనకు స్వాతంత్రం నుంచి, మనకు స్వాతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు. అప్పుడు వాళ్ళ పాలనలో మనం ఉండేవాళ్ళం. అప్పుడు మన నాయకులు, మన దేశ నాయకులు చాలా మంది బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. మీరు చూడండి, ఇది భారతదేశ చిత్రపటం అన్నమాట. ఇక్కడ చూడండి, చూస్తున్నారా? ఇది మంది అక్కడే కూర్చొని చూడాలి. ఇది మొత్తము భారతదేశం. ఈ భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది, జమ్మూ మరియు కాశ్మీర్ ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది. అట్లా వినాలి మీరందరూ. రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పిల్లలు నేపాల్ ఉంది, బీహార్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, భూటాన్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మణిపూర్ ఉంది, నాగాలాండ్ ఉంది, తర్వాత జార్ఖండ్ ఉంది, తర్వాత ఒరిస్సా ఉంది, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, లాస్ట్ శ్రీలంక. ఇది ఒకటి ఉండాలి సపరేట్ గా. ఓకేనా పిల్లలు? మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి మాత్రము కేంద్ర పాలిత ప్రాంతం అన్నమాట. ఓకేనా పవన్? ఇక్కడ ఈ భారతదేశంలో మనకు చూడండి పిల్లలు, ఇంత పెద్ద భారతదేశం, ఇన్ని రాష్ట్రాలు మనకు ఉన్నాయి కదా. ఇక్కడ రకరకాల సంస్కృతి సాంప్రదాయాలు. ఈ భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళు మనం ఆక్రమించుకున్నారు మన భారతదేశాన్ని. వాళ్ళని మన దేశం నుంచి పంపించేయాలని చెప్పి చాలా మంది స్వాతంత్ర సమర యోధులు, దేశ నాయకులు పోరాటం చేశారు. పోరాటం చేసి మనం మా దేశం వదిలి వెళ్ళిపోండి మీరు, కాబట్టి మీరు మా దేశంలో ఉండడానికి లేదు, మీరు ఎప్పుడు వెళ్తారని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మీరు మమ్మల్ని ఇచ్చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు మీరు మా మీద తిరగబడుతున్నారా, చూస్తాం, మేము కూడా చూస్తామని చెప్పి మనోళ్ళు చాలా మంది కాల్ చేశారు. మనోళ్ళందరూ జైలుకి పోయి ఇచ్చినారు, ఉప్పు సత్యాగ్రహం చేశారు, మీటింగ్లు పెట్టారు. ఎందుకంటే మన దేశం వదిలేసి వెళ్ళిపోండి మీరు అని. ఆ పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ఇక్కడ చూడండి, స్వాతంత్ర సమరయోధులు ఎవరు చూడండి బాబు. దాదాబాయ్ నౌరోజీ, తర్వాత రాజారాం మోహన్ రాయ్, తర్వాత మహాత్మా గాంధీ. అట్లే చూడాలి, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఆజాద్, తర్వాత వచ్చి తాంతియా తోపే, భగత్ సింగ్, అలాగే పిల్లలు లాల్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయ్, తర్వాత సుభాష్ చంద్రబోస్, ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత వచ్చి రుద్రమదేవి, లాల్ బహదూర్ శాస్త్రి, సరోజిని నాయుడు, ఇంకా ముందుకు రా అల్లూరు సీతారామరాజు, అలాగే చంద్రశేఖర్ ఆజాద్. చూడండి పవన్, వీళ్ళందరూ కూడా మన దేశం కోసము మన పోరాటం చేసి వీళ్ళందరూ కూడా చాలా మంది జైలుకి పోయి, రుద్రమదేవి అయితే బిడ్డని వెనకాల పట్టుకొని యుద్ధంలో పెద్ద కత్తెత్తుకొని అందరినీ శత్రువులంతా మట్టి పెట్టిస్తుంది. ఎవరో రుద్రమదేవి. మహిళ అయినా కూడా ఈ రుద్రమదేవి చూడండి, బిడ్డని వెనకాల కట్టుకొని పెద్ద కత్తెత్తుకొని వచ్చిన శత్రువులంతా అట్లే ఆమె యుద్ధంలో చంపేసింది చాలా మంది. ఓకేనా? అలాంటి వీర వనిత ఎవరు? రుద్రమదేవి వీర వనిత. మర్చిపో, కూర్చోమా, కూర్చో, బంగారు బిడ్డ కదా. వీళ్ళందరూ కూడా మన స్వాతంత్రం కోసము తెల్లదొరలతో పోరాటాలు చేసి వీళ్ళు మనకు స్వాతంత్రం వచ్చేదానికి కృషి చేసినటువంటి మహానుభావులు, నాయకులు, దేశ నాయకులు. వీళ్ళందరినీ కూడా మనము స్మరించుకుంటా ఉన్నామా లేదా? జెండా పండుగ రోజు చెప్పాలి పిల్లలు, చెప్పండి. ఇప్పుడు ఇది చూడండి, ఒక చిన్న ఇది భారతదేశము చూడండి, ఇది పెద్దది కదా క్యాలెండరు అలా పవన్. ఇక్కడ చిన్నది, దీన్ని ఏమంటారు? ఇది భారతదేశ చిత్రపటం, ఇండియా మ్యాప్. ఏమంటాము? ఇండియా మ్యాప్. మళ్ళా చెప్పాలి, ఇండియా ఏమిది? వెరీ గుడ్. ఇక్కడ
ఇక్కడ ఇప్పుడు మనకు ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి నేను చెప్పాను కదా. ఇక్కడ ఈ చిత్రపటంలో ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి చెప్పాలా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇంకా నాగాలాండ్. ఇవి చెప్పాను కదా మీ అందరికీ పేర్లు. కాబట్టి ఇవన్నీ మర్చిపోకూడదు, ఓకేనా? అలాగే ఈ యొక్క భారతదేశంలో మనము విభిన్నంగా రకరకాల కుల వృత్తులు ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు చాలా మంది బుట్టలు వెళ్తున్నారా లేదా? బుట్టలు అడవిలో పోయి ఇప్పుడు మీ తాతల్లో అవి ఉంటాయి కదా సీక్వి, కట్టెలు జోరేసి తెచ్చి బుట్టలు వెళ్తున్నారా లేదా? మేఘరోల్లో ఎదురుతో బుట్టలు, బొమ్మలు రకరకాలవి వెళ్తున్నారా లేదా? అలాగే మన కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రసిద్ధి. మనకు కొండపల్లి కొయ్య బొమ్మలు అనేవి వాళ్ళ కొయ్యలతో ఎంత బాగా చక్కగా వాటిని తయారు చేసి రంగులు పూసి అప్పుడప్పుడు మన పొలం మీద కూడా తెస్తా ఉంటారు, గుర్తుందా మీకు? తెచ్చి అమ్ముతా ఉంటారు. అలాగే కుండలు చేసే వాళ్ళు కుండలు చేస్తున్నారు. అలాగే పిల్లలు డ్రమ్స్ కొట్టే వాళ్ళు డ్రమ్స్ కొడుతున్నారు. పెళ్ళిళ్ళకి వాటికి చూస్తున్నారు డ్రమ్స్ కొట్టే వాళ్ళు. మీరందరూ కూడా పోయి డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా. అట్లా రకరకాల కుల వృత్తులు ఉన్నాయి. అలా రాత్రి రికార్డ్ డాన్స్ చూసావా? సరే సరే ఓకే సరే, మీరు చూసారు కదా బాగా వేసారా వాళ్ళు డాన్స్ లో? వెరీ గుడ్ పిల్లలు. కాబట్టి ఈ రోజు మనము బాగుంటాడా జాతీయ నాయకుల్ని మనమందరూ గౌరవించాలా వద్దా? వీళ్ళందరూ జాతీయ నాయకులు. వీళ్ళు మనము అప్పుడప్పుడు పండుగలు వచ్చినప్పుడు, జాతీయ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ చిత్రపటాలు పెట్టి వాళ్ళకి గౌరవించి నమస్కారం పెట్టి వాళ్ళ చిత్రపటాలు పూలేసి మనము గౌరవించాలా వద్దా? వీళ్ళని మన ఇంట్లో కూడా మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకోవాలి. తర్వాత వచ్చి ఇంకెవరు పేరు చెప్పండి? జవహర్లాల్ నెహ్రూ ఫోటో పెట్టుకోవాలి. అలాగే మనకు ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించింది ఎవరునా? అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వల్ల మనం అందరూ ఈరోజు రాజ్యాంగము రచించి మొత్తము భారతదేశానికి ఎన్నో చట్టాలు, రిజర్వేషన్లు, ఇవి కుల వివక్ష ఇవన్నీ రూపుమాపడానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించాడు, ఓకేనా పిల్లలు? మనమందరూ గౌరవిస్తారా మీరందరూ దేశ నాయకుల్ని? వెరీ గుడ్ చిల్డ్రన్స్, వెరీ గుడ్. అందరూ క్లాస్ గట్టిగా